శామ్, నాకు డౌట్. తాతగారు డయాబెటిక్ అని నీకెలా తెలుసు? తాతగారి గురించి మా మామ్ చెప్పింది. ఓ ఐ సీ. ఎనీవే, చేదు కాఫీ వెరీ టేస్టీ. వావ్, అవును సార్, ఎందుకు అలా చేసావు? నేనేం చేశాను? అమ్మమ్మకి కాఫీ ఇవ్వడం తప్ప? నా మీద కోపం ఎందుకు అడగడం తప్ప? లంగా ఓని మీద మరకపడిందని కోపం అని అడిగాను, అది తప్ప? అమ్మమ్మ సంతోషిస్తుందనే కదా లంగా ఓని కట్టుకున్నాను, అది తప్ప? ఏ తప్పు? ఏది తప్పు కాదు, కానీ నానమ్మ ఏ మూడ్లో ఉందో తెలుసుకుని కదా వెళ్ళాలి. ఆ విషయంలో మాత్రం తప్పు చేసావు. అదే నువ్వు కాఫీ తీసుకెళ్ళడానికి ముందు నాతో ఒక్క మాట చెప్పుంటే నేను ఏదో రకంగా హెల్ప్ చేసి ఉండేవాడిని కదా. నువ్వే హెల్ప్ చేస్తావు, నువ్వు అంతే కదా. అంతేగా అంటే? అంతే అంటే అంతే. అర్థమయ్యేటట్లు చెప్తే బాగుంటుంది. అర్థం కానట్లు నటించుకు. నీకు కూడా మా మామ్ అంటే పీకల దాకా కోపం ఉంది. ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా మాట్లాడతావేంటి? నేను అడిగేది ఒకటైతే నువ్వు ఇంకోటి మాట్లాడతావుగా, ఇది అంతే. నో డౌట్, నీకు కాస్త పిచ్చుంది కన్ఫర్మ్. నాకేం పిచ్చి లేదు, నీకేం పిచ్చి? మా మామ్ అంటే హేట్ చేస్తున్నావు కదా, అదే పిచ్చి. అవునులే, మా మామ్ని మళ్ళీ ఇంటికి తీసుకురావాలని, ఈ ఇంట్లో అందరితో కలపాలనుకోవడం పిచ్చి, నాకు పిచ్చి. రింగ్ ఎక్కడా లేదేంటి? దాని ఫింగర్కే ఉండుంటుంది. శామ్, నా ఇంటెన్షన్ అది కాదు. చాలు చాలు. ఓ మై గాడ్, సమంత వచ్చేసినట్టుంది. సూర్య, శామ్ ఇద్దరు గొడవ పడుతున్నట్టున్నారు. అమ్మయ్యా, అమ్మో, వీళ్ళిద్దరు ఇలా గొడవ పడుతుంటే ఎంత ఆనందంగా ఉందో. అయ్యో, ఈ విషయం వెంటనే సామాన్యకి చెప్పాలి. ఆహా, కాదు కాదు, సామాన్య కంటే ముందు అక్కతో చెప్పాలి. అక్క, చెల్లి ఎక్కడికి? అబ్బా ఏంటి చెల్లి, మళ్ళీ కాఫీ తాగాలా ఏంటి? అబ్బా కాదక్క, అంతకంటే తీయటి కబురు మోసుకొచ్చాను. ఏంటో అంత తీయటి కబురు? సూర్య సామాన్య ఎదురు గొడవ పడుతున్నారక్క. సరిపోయింది. కొక్కిరాయి కొక్కిరాయి ఎందుకు పుట్టావంటే చక్కనోళ్ళని ఎక్కిరించడానికి అన్నట్టుంది. ఒకిద్దరు కొట్టుకుంటుంటే ఆళ్ళు గొడవ పడుతుంటే మధ్యలో నీకు సంతోషం ఏంటి చెల్లి? అబ్బా అక్క, వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతున్నారు అంటే వాళ్ళిద్దరికి అసలు ఇక పడదనే కదా. అవును కదూ? అవును, గొడవ ఆగిందా ఇంకా సాగుతుందా? ఇంకా కొనసాగుతూనే ఉంది. రాకరా, నువ్వు చూద్దుగా. రా. శామ్, ఏంటిది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నేనేం చేశాను? నీకు ఏ తోస్తే అది అనేసి వచ్చేటవేనా? అవతల వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వినవా? ప్లీజ్ సూర్య, ఐఎమ్ నాట్ ఇన్ ద మూడ్, ప్లీజ్ లీవ్ మీ అలోన్. రా రా. అవునా? నో, నువ్వు అడిగిన దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే, నువ్వు వినాల్సిందే. డోంట్ డిస్టర్బ్ మీ. నువ్వు మాత్రం నన్ను డిస్టర్బ్ చేసే మాట అనొచ్చా? అనొచ్చా? సార్, ఇప్పుడేంటి? నా మాట వింటావా లేదా? నో. నో అంటానికి నువ్వెవరు? నేను ఎస్ అంటాను, అంతే. నో నో నో. మళ్ళీ సూర్య,
ఏంటి ఏం జరిగింది? ఏం లేదమ్మా, ఏం లేదు. ఆహా, నాకు చెప్పాలి. నువ్వేమో నా మాట విను అంటుంటే శామ్ ఏమో నో అంటుంది. ఏంటి అసలు విషయం ఏంటో చెప్పు. ఏం లేదమ్మా. లేకుండా ఎలా ఉంటుంది? అసలు మీరిద్దరూ దేని గురించి గొడవ పడుతున్నారు? మరి గొడవగా ఏమవుతుందమ్మా? నేను ఒక మంచి మాట చెప్తుంటే తను నో అంటుంది. ఇంతకీ ఏం చెప్పావురా? మన కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్దాం అన్నాను. శామ్ ఏమో నో అంటుంది. అదేంటి గుడికి వెళ్దాం అంటే నో అనడానికి తానెవరు? చిన్నత యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఏం జరగడం ఏంటి? గుడికి వెళ్దామని నేనంటే నువ్వు నో అన్నావు. ఆ మాట కదా నేను మా అమ్మతో చెప్తుంది. మళ్ళీ నువ్వేం చెప్తావు? అసలు నో వద్దు అంటానికి నువ్వెవరు? నీకేం హక్కుంది అసలు? హక్కుల దాకా ఎందుకులే చెల్లి, తన అభిప్రాయం ఏదో తను చెప్పింది. అభిప్రాయం చెప్పడానికి తనెవరక్క ఇంట్లో? చెల్లి, వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారని మనం వచ్చాం. గొడవ పట్టం ఏంటి? శామ్కేదో నేను నచ్చ చెప్తాను, మనం గుడికి వెళ్తున్నాం అంతే కదా. అయ్యో పెద్దత, నేను చెప్పేది. ఏం నువ్వు చెప్పేది? నువ్వాపు, అందరం కలిసి గుడికి వెళ్దామని చెప్పానా? అందరి కోసం చెప్తుంటే అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి? అమ్మా, మనం గుడికి వెళ్తున్నాం, కానీ ఇందులో ఒక చిన్న చిక్కుంది. ఏంట్రా అది? అది నాన్నమ్మని ఎవరు ఒప్పిస్తారా అని. అమ్మమ్మని ఒప్పించడం ఎవరి వల్ల కాదు. అయినా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమ్మమ్మ ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోరు? ఒప్పుకుంటారు. ఎలాగమ్మా? ఒప్పించే వాళ్ళెవరు? అక్క, ఈ సందర్భాన్ని చక్కగా మనకు అనుకూలంగా వాడుకోగలిగితే ఇటు నాకు అటు నీకు మంచిది. ఏమంటావ్? అవునవును, వాడుకునే సమయం వచ్చినప్పుడు వాడుకోవాలి, లేకపోతే వాడుకోవటం చేత కాదు అంటారు. అమ్మా, మీరొక నిర్ణయానికి వచ్చారా? అయిదిరా, అక్క కూడా పచ్చ జెండా ఊపింది. మనం అందరం గుడికి వెళ్తున్నాం అంతే. మళ్ళీ మొదటికొస్తారేంటి? నానమ్మను ఒప్పించేది ఎవరని కదా నేను అడిగాను. అవును, ఎవరు? ఎవరు? నేనొక ఉపాయం చెప్పనా? చెప్పు చెప్పు. పెద్దమ్మా, అమ్మ నువ్వు కూడా వినండి. ఎలా ఉంది ఉపాయం? చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. సిద్ధం. అది రా చెల్లి, త్వరగా పదక్క పదక్క. అయ్యో, పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయానే. అమ్మా, నేను చెప్పిన ప్లాన్ అమలు చేయడానికి పెద్దమ్మ వీరావేశంతో వెళ్ళిపోతే నువ్వేంటి ఇంకా కూలు ఎక్కడే ఉన్నావు? ఏంటమ్మా, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? ఆలోచించడానికి ఏముందిరా? నువ్వెళ్ళు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అమ్మా, నువ్వేదో కంగారు పడుతున్నావు. అబ్బాయి అబ్బాయి, ఏం లేదురా, నువ్వెళ్ళు. అర్థమైందమ్మా. ఏమర్థమైంది? నువ్వు శ్యామును కూడా ఒప్పించడానికి ట్రై చేస్తున్నావు అంతే కదా? అంతే అంతే. ఇదిగో, మా అమ్మ మాట విని గుడికి రావటానికి మానసికంగా రెడీ అవ్వు. మోహన్ తిప్పటం కాదు.
అమ్మ శామ్, ఒకసారి ఇలా వస్తావా? ఎక్కడికి చిన్నత్త? చెప్తా గానీ నీతో మాట్లాడాలి, రామ్మా. రామ్మా. అలాగే చిన్నత్త. అది అది చెప్పు చిన్నత్త. ఏం లేదమ్మా. ఏం నిలబడ్డావు? వెళ్ళు. నువ్వే కదా రమ్మన్నావు. వెళ్ళమన్నానా? అమ్మ సామాన్య, ఏంటమ్మా నువ్వు చేసింది? నువ్వు శామ్ గదిలోకి ఎందుకు వెళ్ళావు? ఎందుకలా దాక్కున్నావు? అయినా ఏంటి నువ్వు కూడా బెడ్ కింద దాక్కోడు ఏంటి అసలు? నువ్వలా దాక్కోనుండడు సూర్య చూసుండుంటే వాడి ముందు నువ్వు ఎంత చులకనయ్యేదానివి. ఆంటీ నేను అర్థమైందిలే. సూర్య శామ్ గుడి విషయంలో గొడవ పడుతున్నారు, అది విని సంతోషించడానికి దూరం ఉంటావు. ఆంటీ మీరు పొరపాటు పడుతున్నారు. అసలు సూర్య శామ్ గొడవ పడుతుంది గుడి విషయంలో కాదు. వాళ్ళు మాట్లాడుకుంటుంది వేరు. మిమ్మల్ని చూసి టాపిక్ మార్చారు. ఏంటమ్మా నువ్వనేది? నిజం ఆంటీ. వాళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటున్నారండి? చెల్లి, నీకోసం ఎంతసేపని చూడాలి? సూర్య చెప్పిన ప్లాన్ నువ్వు మర్చిపోయినట్టున్నావు. అయ్యయ్యో లేదక్క. మరి రావేంటి? పద పద పద, ముందు వెళ్దాం పద. ఆంటీ నేను చెప్పేది విన. తర్వాత వింటానమ్మా, ఇప్పుడే వస్తానుండు. నానమ్మ, వాతావరణం ఏం బాగలేదు నాయనమ్మ. వాయుగుండం సునామీ రెండూ కలిసి వస్తున్నాయి. అదే మా అమ్మ పెద్దమ్మ నిన్నేదో అడగాలని వస్తున్నా. ఏంటి చిత్రం? ఇవాళ అమావాస్య కాదు, పౌర్ణమి అంతకన్నా కాదు. అలాంటిది మీ ఇద్దరు నవ్వుతూ సొంత అక్క చెల్లెల్లా చేతులు పట్టుకుని మరీ వచ్చారే. అత్త, మా జంట చూడ ముచ్చటగా ఉంది కదా. మమ్మల్ని ఇలా చూడ్డానికి రెండు కళ్ళు చాలటం లేదు కదా అత్తయ్య గారు. ఇంతకీ ఏమిటి విషయం? ఒక విశేషం గురించి చెప్పాలని వచ్చామత్త. దానికి మీ అనుమతి తీసుకుందామని అత్తయ్య గారు. మరొచ్చారు కదా, చెప్పండి. అక్క నువ్వు చెప్పక్క. మన ఇద్దర్లో ఎవరు చెప్తే ఏం చెల్లి? నువ్వు నేను ఒకటే కదా. అలా కాదులే గాని, పెద్దదానివి, ఇలాంటి విషయాలు నువ్వు మాట్లాడితేనే బాగుంటుంది. అత్త చూసావా చెల్లి ఎంత మంచిదో? నీకన్నా నా అక్క చెప్పదలుచుకున్న చెప్తారా? ఇలా ఒకరినొకరు పొగుడుకుంటూ కాలక్షేపం చేస్తారా? మరేం లేదత్తయ్య గారు, పద్మ పెళ్లి నిర్విఘ్నంగా జరిగింది కాబట్టి, బ్యాంక్ లో పోయిన డబ్బు తిరిగి రావటమే కాకుండా లిల్లీ క్షేమంగా బయటపడింది కాబట్టి 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 అదేంటో చెప్పండి. కాబట్టి అందరం కలిసి గుడికి వెళ్దామని.
అది కూడా మీరు ఒప్పుకుంటేనే అత్త. మరి ఇదెవరి ఆలోచన? మా ఇద్దరు ఆలోచన అత్తయ్య గారు. ఓ, మంచి ఆలోచనే. అయితే వెళ్దామా? చాలా సంతోషం. మీ ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉండే కంటే ఇద్దరు ఒక మాట మీదే ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం. చాలా సంతోషంగా ఉందత్తా. మీరింత తేలిగ్గా ఒప్పుకుంటారని మేము అనుకోలేదు అత్తయ్య గారు. సూర్య, ఎక్కడికి వెళ్దాం? అదే ఏ గుడికి వెళ్దాం అని. ఆ వివరాలన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుని ఎలా వెళ్దాం అనేది ప్లాన్ చేయి తొందరగా. అలాగేనండి. ఏమైనా మా అత్త అత్తే. మా అత్తయ్య గారు దేవత. పదక్క, లగేజ్ అది సర్దుకోవాలి. త్వరగా వెళ్ళి సర్దుకుందాం. అదేంటో చూడు. మన కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్దాం అన్నాను. టెంపుల్ ప్లాన్ ఏంటో సూర్యని అడగాలి. పడుకొని ఉంటాడా? అయినా పర్వాలేదులే. డిస్టర్బ్ చేస్తున్నానా? పర్వాలేదులే. ఏం చేయాలి? ఏంటి మనిషి ఇంతలా మొద్దు నిద్రపోతున్నాడేంటి? ఇంత సౌండ్ చేసినా తలుపు తీయట్లేదు. వదిలేస్తా అనుకుంటున్నాడా? నేను వదలను, చెప్తా. ఇప్పుడు చెప్తా. కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం. నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం. నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం.
నీ దరికి చేరకుండా ఊపిరవుతా